ఈరోజు సుప్రీంకోర్టు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇష్యూ ఏంటంటే కవితకు బెయిల్ వచ్చాక ముఖ్యమంత్రి ఓ వ్యాఖ్య చేశారు. బీఆర్ఎస్కు బీజేపీకి మధ్య కుదిరిన ఒప్పందం వల్లనే ఈ బెయిల్ వచ్చింది అని. సో ఈ వ్యాఖ్యను సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. సందర్భం ఏంటి అంటే రేవంత్ రెడ్డి సంబంధించిన ఓటుకు నోటు కేసు మా తెలంగాణ హైకోర్టు నుంచి వేరే రాష్ట్రానికి బదిలీ చేయమంటూ కేసు పెట్టారు. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఆయన పైన గతంలో కేసు పెట్టిన యాంటీ కరప్షన్ బ్యూరో ఏసీబీ ఇప్పుడు ముఖ్యమంత్రి పరిధిలోనే ఉంటుంది. అందువల్ల తన పైన విచారణ తన కిందనే ఉండే సంస్థ ఎలా చేస్తుంది, ఇంకా సాక్షులు విచారించాల్సింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కనుక సాక్షుల్ని ప్రభావితం చేయగలుగుతారు. అందువల్ల దీన్ని వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అంటూ పిటిషన్ సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. వాస్తవంగా ఉదయాన దీన్ని టేకప్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ధర్మాసనం అన్నది, మేము రాష్ట్ర హైకోర్టు పైన విశ్వాసం కలిగి ఉన్నాము, ఇలా మార్చడానికి అంగీకరించలేము. ఎందుకంటే రాష్ట్ర హైకోర్టు పైన మా నమ్మకం ఉండడమే ఇందుకు కారణము. కావాలంటే ఒక ఇండిపెండెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నియమిస్తాం మీ కాన్ఫిడెన్స్ కొరకు, అయినా 2 o'clock మేము దీని ఆర్డర్ ఇస్తాము అని చెప్పి ఆ కేసును మధ్యాహ్నం 2 గంటలకు అడ్జర్న్ చేశారు. కానీ ఈలోగా సుప్రీంకోర్టు ముందుకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వచ్చాయి. దాంతో ఆ అసలు అంశం పక్కకు పోయింది. ఇప్పుడు ఓటుకు నోటు కేసులో బదిలీ చేయాలి అన్న దానిపైన సుప్రీంకోర్టు తర్వాత చెప్తామన్నారు. ఈలోగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చాలా సీరియస్గా కోర్టు తీసుకుంది. ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి, హోదాలో ఉన్న వ్యక్తి ఈ రకంగా మాట్లాడవచ్చా? రాజ్యాంగం 3 మూల స్తంభాలైన ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీల మధ్య పరస్పర గౌరవం ఉండాలి, మ్యూచువల్ రెస్పెక్ట్. మేము కోర్టు తీర్పులు రాసేటప్పుడు ఒక రాజకీయ పార్టీని అడిగి రాస్తామా? మేము మా కాన్షియన్స్ ప్రకారం రాజ్యాంగం పైన మేము తీసుకున్న ఓత్ ప్రకారం మేము రాజ్యాంగబద్ధంగా తీర్పులు చెప్తాం. కానీ మా తీర్పులకు రాజకీయాలతో అంటగట్టడం ఏంటి? దీనివల్ల మా సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం పైన ఈ రకమైన వ్యాఖ్యలు చేయవచ్చా? సో ఈ రకంగా ఫండమెంటల్ డ్యూటీ ఏంటి? ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి న్యాయస్థానం పట్ల గౌరవం ఉండాలి కదా. ఇది సుప్రీంకోర్టు అన్న వ్యాఖ్యలు. అక్కడితో ఆగకుండా మరి అలాంటప్పుడు మీ కేసును మేము వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలి అనే దానిపైన ఆలోచించాల్సి వస్తుంది కదా అనే రీతిలో సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సో వాస్తవంగా ఇలాంటి వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి చేయలేదు. ఇటు బీజేపీ నాయకులు, అటు కాంగ్రెస్ నాయకులు పరస్పరం చేసుకుంటున్నారు. సో అభిషేక్ సింఘ్వీని రాజ్యసభ పంపించడం వల్లనే బెయిల్ వచ్చింది అని హోంశాఖ సహాయ మంత్రి సంజయ్ మాట్లాడారు, బండి సంజయ్. అలాగే బీజేపీ అధికార ప్రతినిధి మాట్లాడారు. లేదు, బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ఒప్పందం ప్రకారమే వచ్చిందని కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడడం పట్ల సుప్రీంకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇక వాస్తవంగా బండి సంజయ్ మాట్లాడిన తర్వాత దాన్ని కేటీఆర్ ట్వీట్ చేస్తూ చీఫ్ జస్టిస్కు దాన్ని ట్యాగ్ కూడా చేశారు. కానీ అది సుప్రీంకోర్టు ముందుకు వచ్చినట్టు లేదు. అయితే బండి సంజయ్ అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. ఆయన అడ్వకేటు అభిషేక్ సింఘ్వీని పెట్టుకున్నారు. ఆ అభిషేక్ సింఘ్వీని పెట్టుకోవడం వల్ల బెయిల్ సాధించగలిగారు అనే యాంగిల్లో మాట్లాడారు. అందువల్ల ఇలా రాజకీయ నాయకులు మాట్లాడడం అనేది సహజం. కానీ అది సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది కనుక సుప్రీంకోర్టు చాలా సీరియస్గా వ్యాఖ్యానించింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడడం పట్ల తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.